వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామాలలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున వైసీపీ నేతలకు అపూర్వ స్వాగతాలను ప్రజలు అందిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలే జిల్లాలో వైసీపీకి రాజకీయంగా అంతటి మద్దతును తీసుకువచ్చి 10 స్థానాలను కట్టబెట్టిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శనివారం బి కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులు శేషారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తమ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్యను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బ్రహ్మసాగర్ నుండి బద్వేలు చెరువుకు నీరు నింపుకుంటే తద్వారా రైతులు మంచి పంటలు పండించుకుంటారని అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు ప్రకటించడం జరిగిందన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కనుక ప్రజలందరూ ఆలోచన చేసి వైసీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నిన్న జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రోడ్ షో విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లె మాజీ సర్పంచ్ శేషారెడ్డి, కృష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, మున్నిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మలపల్లి గ్రామానికి రోడ్ షోకి వచ్చినాము. మనందరం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ గ్రామంలో కూడా అపూర్వమైనటువంటి స్పందన పార్టీకి ఉంది. మేము 3 రకాల కాలనీలు ఉన్నాయి. ఇక్కడ 3 రకాల కాలనీలు కూడా మరి తిరగడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మాకు హర్షధ్వానాలతో స్వాగతం పలికినారు. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ప్రతి ఓటరు కూడా ఉంది. ఎందుకంటే మన ప్రాంతం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే పూర్తిగా వాళ్ళ సమయాన్ని అంతా కూడా వినియోగించుకున్నారు. ప్రజలకు చిన్న పని కూడా జరగలేదు. మీకంతా తెలుసు, ఈ ప్రాంతం గత 4-5 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు లేక రైతులందరూ కూడా వలసలు వెళ్ళి పోయే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా వ్యవసాయాన్ని అంతా కూడా మరి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. 1 ఎకరా కూడా ఎక్కడ భూమి పండించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చాలి. ఇక్కడ వ్యవసాయదారులు కానీ, రైతు కూలీలు కానీ అందరికి కూడా మేలైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందాలి. అందుకని నిన్న జగనన్న గారు మరి మన బద్వేలుకు వచ్చారు. బద్వేలు సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రైతాంగం కోసం మనం బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో వాళ్ళ నాన్నగారి కాలంలో ఏ విధంగా 14 టీఎంసీల నీళ్లు పెట్టుకున్నామో ఆ విధంగా నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అంతా ఎంతైనా ఉంది. దానికోసం బ్రహ్మసాగర్కు నీళ్లు పూర్తిగా రావాలి అంటే ఇప్పుడు వెలుగోడు ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడం లేదు, ఆత్మకూరు దగ్గర సైడ్ నుంచి. అందుకని మనం కుందూలో లిఫ్ట్ కూడా పెట్టుకొని 2 విధాలుగా వెలుగోడు నుంచి, కుందూ నుంచి కూడా నీళ్లు తెచ్చుకొని బ్రహ్మసాగర్ నీళ్లు నింపేటువంటి పరిస్థితి. అదేవిధంగా మన సగిలేరు ఒక నది, జీవనది ఉంది. కలసపాడు నుంచి అట్లూరు మండలం వరకు, కలసపాడు నుంచి అట్లూరు మండలం వరకు అన్ని మండలాలకు సగిలేరు ఉంది. సగిలేటిని జీవనదిగా చేసుకోవాలి, దాంట్లో నీళ్లు తెచ్చుకోవాలి. మరి ఈ కార్యక్రమాలన్నీ మేము తెచ్చుకోవడానికి కుందూ నది నుంచి బ్రహ్మసాగర్లో నీళ్లు తెచ్చుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా నవరత్నాల కార్యక్రమాల వల్ల ప్రతి బీదవానికి లబ్ధి చేకూరే కార్యక్రమం. పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున జగనన్నను ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా పార్టీకి చాలా బాగుంటుంది. పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. 40,000కు పైచలకు మెజార్టీ వస్తుందని చెప్పి కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. జగనన్న ప్రోగ్రాంకు నిన్న బద్వేల్లో అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. అంత మండు టెండల్లో కూడా 1 గంట నుంచి 2.5 గంటల మధ్యాహ్నంలో మరి చాలామంది వచ్చినటువంటి అనేక మంది నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్లకు అందరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రగాఢమైనటువంటి వారు మా మీద చూపించినటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయతలకు వాళ్లకు కృతజ్ఞతలు మీ ద్వారా, ఏసీఎన్ ద్వారా నేను వ్యక్తం చేస్తున్నాను.